హాయ్ ఆల్, ఇవాళ వీడియో వచ్చేసి టొమాటో బాత్. సో దానికోసం ఏంటంటే 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 మీడియం సైజ్ టొమాటో, కొంచెం కరివేపాకు, 5 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, తాలింపు గింజలన్నీ, కొత్తిమీర, కొంచెం అల్లం, ఇవన్నీ మంచిగా కట్ చేసి పక్కన పెట్టేస్తాను నేను. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తాను. నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులో ఫస్ట్ పల్లీలు యాడ్ చేస్తాను నేను. బికాస్ పల్లీలు వేయడానికి టైం పడుతుంది కాబట్టి మనము ఆనియన్స్ అవన్నీ వేసి పల్లీలు యాడ్ చేసామంటే ఆ పల్లీలు అనేవి వేయగవు. సో అందుకని నేను ఫస్ట్ పల్లీలు యాడ్ చేస్తాను. ఇక్కడ పల్లీలు ఒక 60% మగ్గిన తర్వాత అప్పుడు నేను మిగతావన్నీ యాడ్ చేస్తాను. సో చూడండి. సో మీరు కూడా చేసుకుంటే ఫస్ట్ పల్లీలు యాడ్ చేయండి. సో పల్లీలు యాడ్ చేసి పల్లీలన్నీ మంచిగా వేపుకోవాలి. సో నేను ఇందులోనే ఒక ఎండుమిరపకాయ కూడా యాడ్ చేశాను. ఇందులోనే ఇప్పుడు తాలింపు గింజలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ. సో తాలింపు గింజలన్నీ కూడా యాడ్ చేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఇందులో పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేస్తాను కాబట్టి అవి కూడా వేగే వరకు మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు 1 by 1 యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలిపేసుకొని అల్లం ముక్కలు ఉన్నాయి కదా, అల్లం ముక్కలు కూడా యాడ్ చేసేద్దాం. అవి కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ వేగడానికి ఒక 5 minutes టైం పడుతుంది. సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వదిలేసి అవి మగ్గుతాయి అన్నమాట. సో నేను వేగిన తర్వాత టమాటా కూడా యాడ్ చేస్తాను, చూపిస్తాను అది కూడా మీకు. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే కింద ఆనియన్స్ అవన్నీ మాడిపోతాయి. సో మంచిగా మిక్స్ చేసుకుంటా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. సో ఇది మనకి ఏంటంటే ఒక 5 minutesలో 10 minutes రెడీ అయిపోతుంది. సో మనకి టైం లేనప్పుడు ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు రెడీ చేసుకోవచ్చు అనమాట. హెల్తీగా బాగుంటుంది. సో ఇందులో నేను టొమాటో, కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను ఇప్పుడు. సో మీరందరూ ఇక్కడ దాకా వచ్చారంటే నా వీడియోస్ నచ్చితే మీకు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను ఇప్పుడు ఇక్కడ 1 teaspoon సాల్ట్ యాడ్ చేశాను. అండ్ దెన్ 1/2 teaspoon పసుపు. మనకి టమాటా బాత్లో పసుపు వేసుకుంటారు కదా, అదే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి పసుపు కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. సో మూత పెట్టేసి మంచిగా మగ్గుతాయి. సో ఇక్కడ నేను 1 cup బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి అదే కప్తో 2 cups వాటర్ యాడ్ చేస్తాను. ఇక టమాటా అంతా మంచిగా మగ్గిపోయాయి. సో ఇందులో నేను వాటర్ యాడ్ చేస్తాను. 2 cups, అదే కప్తో 2 cups యాడ్ చేస్తాను ఇక్కడ నేను. సో వాటర్ అని మంచిగా మరగాలన్నమాట. సో మూత పెట్టేస్తే వాటర్ని మంచిగా ఇప్పుడే ఒకసారి మనము సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసి చూసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్ తగినట్టు. సో ఇక్కడ నాకు వాటర్ మరుగుతున్నాయి. సో ఇందులో నేను ఉప్మా రవ్వ యాడ్ చేస్తున్నాను. సో మీరు ఉప్మా రవ్వ యాడ్ చేసేటప్పుడు ఉప్మా రవ్వ యాడ్ చేస్తూ కలుపుకోండి, అంటే ఉండలు కట్టేస్తే. సో మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఉండలు అనేవి ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. సో మనం ఇందులోకి పల్లీ చట్నీ, పప్పుల పొడి, ఏదైనా కారపొడితో తినచ్చు. సో నా ఛానల్లో ఆల్రెడీ పల్లీ చట్నీ రెసిపీ ఉంది. సో మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా మూత పెట్టేసి
ఒక 5 మినిట్స్ లోలో పెట్టేస్తే మన ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.